హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చళ్ళ సీజన్ మొదలైపోయింది. ఇంకా పండగలాగే ఉంటుంది. పచ్చళ్ళ సీజన్ అంతా కూడా పండగలాగే ఉంటుంది. మీరందరూ పెట్టేశారా? నేను మొదట బెల్లమాకాయతో మొదలు పెట్టానండి. ఎందుకంటే దానికి సేల్ ఎక్కువగా ఉంది. బెల్లమాకాయకి సేల్ ఎక్కువగా ఉంది. అందుకోసమని బెల్లమాకాయ ఫస్ట్ స్టార్టింగ్. అది ఏ కాయతోటైనా పెట్టుకోవచ్చు కదా, అందుకని అది ఎక్కువగా పెట్టాను. మీరు చూశారు కదా లాస్ట్ వీడియోస్లో. సో నెక్స్ట్ ఆవకాయ పెట్టాను. ఆ తర్వాత ఆవకాయ కూడా ఆర్డర్ మీదే పెట్టానండి. మా ఇంట్లో చాలా తక్కువ తినడం. ఆ తర్వాత ఇదిగో చూశారు కదా, మాగాయ పెడుతున్నాను అనమాట. పెద్ద రసాలు ఇది కూడా ఆర్డర్ మీదే పెడుతున్నానండి. పెద్ద రసాలు తెప్పించాను. నిజంగానండి, మామిడికాయలు ఎంత రేట్ ఎక్కువగా ఉన్నాయండి. చాలా కాస్ట్లీ ఉన్నాయి మార్కెట్లో. సీజన్ కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము, మనం తెప్పించుకోవాల్సిందే, తప్పదు కదా అవసరానికి. సరే, మాగాయ కోసం అని చెప్పి 1/2 డజన్ మామిడికాయలు తెప్పించాను. పెద్ద రసాలండి. మాగాయకి మనం పెద్ద రసాలు పెట్టుకుంటాం కదా, అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద కాయలండి. ముందుగా శుభ్రంగా కడిగేసేసి తొక్క తీసేసుకున్నాను, ఆరబెట్టేసి. ఆ తర్వాత ముక్కలు చేసేసుకున్నాను. చాలా ముక్కలు అయ్యాయండి, ఒక బేసిన్ నిండా ముక్కలు అయ్యాయి. 1/2 డజన్ కాయలే కానీ చాలా ముక్కలు అయ్యాయి. ముక్కలన్నీ పెద్ద బేసిన్లో వేసేసుకున్నాను. వేసేసుకుని 3/4 కిలో ఉప్పు పట్టిందండి ఈ ముక్కలకి. అంటే ఇంచుమించు ప్యాకెట్లో కొంచెం తక్కువగా మొత్తం ప్యాకెట్ ఉప్పు పట్టేసింది. నేను పచ్చళ్ళు ఉప్పే వేస్తాను. రాళ్ళు ఉప్పు కొట్టింది అమ్ముతారు కదండి, ఈ సీజన్లోనే దొరుకుతుంది. నేను తెప్పించి పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్. ఇంట్లో కూడా అదే వాడతాను అనమాట. అయితే తెప్పించేసుకుని అదే వాడతాను కాబట్టి నాకు ఎప్పటికీ ఉంటుంది. శుభ్రంగా 2 గ్లాసులు ఉప్పు పోసేసాను. ఆ తర్వాత చారెడు పసుపు వేసాను. చారెడు అంటే అర్థం కాని వాళ్ళకి 2 చెంచాలు అనుకోండి. చిన్న చెంచాతోటి 2 చెంచాల పసుపు అన్నమాట వేసేసి శుభ్రంగా కలిపేసేసి 2 చేతులతోటి ఇలా గుచ్చెత్తేసాను అనమాట. ఉప్పు పసుపు శుభ్రంగా కలిసేలాగా శుభ్రంగా గుచ్చెత్తేసి డబ్బాలోకి తీసేసుకున్నాను అనమాట. తీసేసుకుని 3 రోజుల పాటు ఊరాలి కదా, చక్కగా 3 రోజుల పాటు ఊరబెట్టేశాను అనమాట. నాకున్న పెద్ద జబ్బు ఏంటంటే ఈ మధ్య మర్చిపోతున్నానండి. 3వ రోజు ముక్కలు పిండుతాం కదా, అది పిండడం చూపించడం మర్చిపోయాను. ఏంటంటే మనం రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం, వీడియో తీయాలి అన్న ఆలోచన రాదు. గబుక్కును గుర్తుకొచ్చేటప్పటికి అయ్యో మిస్ అయిపోయింది అనుకుంటాం అనమాట. ఆ తర్వాత ఇట్లా ముక్కలు పిండేసేసి రసమును ముక్కలు కూడా ఎండలో పెట్టేసాం అనమాట. డాబా మీద మా వారు పైకి తీసుకెళ్ళి పెట్టారనమాట. ముక్కలు రసము కూడాను. రసము ఒక పూట ఎండబెట్టాను అంతే. నేను మాగాయ ముక్కలండి విరగెండబెట్టాను. అంటే గలగల్లాడేలా చాలామంది చాలా విరగెండబెట్టేస్తారు. దానికి ఏమవుతుందంటే మాగాయ ఊరడానికి చాలా టైం పడుతుందండి. నేనేం చేస్తానంటే ఒక్కరోజు మాత్రమే మంచి ఎండ విరగండి. ఇప్పుడు మే నెలలో మంచి ఎండే తగులుతోంది కదండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పెట్టేస్తానన్నమాట. ఒకవేళ పొద్దున్నే పెట్టడం కుదరలేదనుకోండి, ఎండ సరిపోలేదనుకోండి, ఇంకో అరపూట పెడతానన్నమాట ముక్కలు. కాకపోతే ముక్క ముట్టుకుంటే మెత్తగానే ఉండాలి, అలా ఎండబెడతానన్నమాట. నాకు మొదటి నుంచి అదే అలవాటు. ఆ తర్వాత మూకుడు పెట్టుకొని స్టవ్ మీద మాగాయ కోసం మెంతులు ఆవాలు వేయిస్తున్నాను. ఒక గరిటెడు మెంతులు వేసాను కదా, ఇదే గరిటెతోటి 2 గరిటెలు ఆవాలు వేసి వేయించుకుంటాం అన్నమాట మాగాయ కోసం. ఇప్పుడు సగం వేగాయి మెంతులు. ఇప్పుడు ఆవాలు,
కమ్మటి వాసన వస్తాయన్నమాట ఆవాలు మెంతులు వేగితే. ఆపేసాను స్టవ్. అయితే మొత్తం పిండంతా కూడా వేయనండి, కావాల్సిందే వేసుకుంటాను, ఉంచుకుంటాను అనమాట ఎమర్జెన్సీలో. చూసారు కదా. ఇప్పుడు నేనేం చేశానంటే కొంచెం ఇంగు నూనె కాచానండి. ఈ మధ్య అందరూ మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు వాళ్ళు ఏం చెప్పారంటే బాగా ఏకమొత్తంగా కలుపుకోకుండా కొంచెం రసము ముక్కలు ఉంచేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకుంటాము, ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్నెస్ పోకుండా ఉంటుందని చెప్పారనమాట. నేను కూడా ఈసారి అలా ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఒక గుప్పెడు ముక్కలు తీసుకున్నాను. అందుకోసమే మీకు అంత కొంచెం నూనె అది చూపించానమాట. అయితే అందులో పాలింగు ముక్క వేసానండి. పాలింగు ముక్క వేసి నూనె కాచాను. అసలు గుమ్మగుమ్మలాడిపోయింది అనుకోండి. ఆ కాస్త ముక్కకే వీధంతా వాసన వస్తుంది అది పాలింగు వేసి నూనె కాచామంటేను. ఆ తర్వాత శుభ్రంగా ఆ నూనె కాచేసుకుని చల్లారి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మెంతులు ఆవాలు పొడి కొట్టుకున్నాను కదా, అది కూడా ఏం చేశానంటే ఆ ఇంగు ముక్కని అమందస్తాలో వేసి దంచుకున్నాను అనమాట. దంచేసుకుని అందులోని కొంచెం ఒక చెంచాడు మెంతులు ఆవాల పొడి వేసేసి రెండు కలిపి ఒకసారి మళ్ళీ నూరేసాను అనమాట. ఎందుకంటే ఆ ఇంగు వాసన దానికి బాగా అంటుతుందని. ఆ తర్వాత ఒక గుప్పెడు ముక్కలు తీసుకున్నానండి. గుప్పెడు ముక్కలు తీసుకుని అది కూడా అందులో ఈ దంచుకున్న ఇంగువ మెంతుల పొడి వేసేసాను. అలాగే ఆ ముక్కల్ని కూడా ఆ అమందస్తాలో వేసి ఊడ్చి తీసేసుకున్నాను అనమాట. నాకు ఇంగు పిచ్చిదానండి, ఇంగువ వాసన చాలా ఉంటే ఇష్టం నాకు. అంతేకాకుండా నేను ఇంగు నూనెలో ముక్కే కాకుండా కొంచెం పొడింగు కూడా వేసానండి. ఆ తర్వాత చూశారు కదా, ఒక గుప్పెడు ముక్కలకి నేను ఒక గుంట గరిటెడు రసం పోసాను అనమాట. ఒక ఏకమొత్తంగా గుచ్చెత్తితే ఒక లెక్కండి, కాకపోతే ఇది నేను కొంచెంగా కలుపుతున్నాను కాబట్టి ఒక గరిటెడు పోసాను అనమాట రసము. పోసేసి చక్కగా ఒక చిన్న గ్లాసుడు కారం తీసుకున్నాను. నిజంగా చాలా బాగుందండి. మాగాయ పచ్చడి గురించి ఒక కవి రాశారు కదా, అలాగా నిజంగా అనకూడదు కానీ అంత అద్భుతంగా ఉందండి పచ్చడి. ఒక చిన్న గ్లాసుడు కారం తీసుకున్నాను, ఆ ఇంగు నూనె పోసేసి కలిపేసాను అనమాట. అయితే ఏమైందంటే నూనె తక్కువ పడింది. మళ్ళీ ఇంకోసారి మరి కొంచెం ఇంగు నూనె కాచుకుని కలిపాను అనమాట చివర్లో. అయితే నిజంగా అద్భుతంగా ఉందండి. జంజాల గారి సినిమాలో చెప్పినట్టు మాగాయ మహాపచ్చడి పెరిగేస్తే అడ్డవిస్తరి, అది వేస్తే మహత్తరి, మానీయ మహాసుందరి అని చెప్పి సాంగ్ ఉంది. అలాగా మాగాయ పచ్చడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా ఉందండి నిజంగా కలిపిన తర్వాత. చెప్పాను కదా, నేను మామిడికాయ ముక్కల్ని బాగా విరగంట పెట్టానండి. ఒక్కరోజే ఎండ పెడతాను చక్కగా, అప్పటికప్పుడు ఆ రోజు అప్పటికప్పుడు తినేలాగా. నేనైతే అన్నం తినే ముందు కలిపాను అనమాట. అన్నం తినే ముందు కలిపేసేసి వేసుకొని తిన్నాము. నిజంగా అద్భుతంగా ఉందండి. ఆ పాటలో చెప్పినట్టుగా మాగాయ మహాపచ్చడే. నిజంగా అంత అద్భుతంగా ఉంది రుచి అయితే. చూశారు కదా, ఇగో ఇప్పుడు కలిపేసేసాను. టేస్టింగ్ టైం అనమాట. ఉట్టిగా టేస్ట్ చూస్తున్నాను. ఆ ఉట్టిగా టేస్ట్ చూస్తేనే ఇంకా అసలు నోరు ఆగలేదు. అసలు వెంటనే అన్నం తిందామా అనిపించింది. అదనమాట. వంట అయ్యేదాకా కూడా ఆగలేకపోయాను, అంత బాగుంది. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా, కలిపేసేసాను. అయితే కొంచెమే కలిపాను కాబట్టి నాకు అందాజా తెలియలేదు. అలాగే చూశారు కదా, ముక్కలును రసము విడివిడిగా పెట్టుకున్నాను. చూస్తాను. కొంతమంది అడిగారండి, 2-3 అడిగారు. ఏకంగా అప్పుడు కలిపేసేస్తానమాట. ఎంతో లేదు కదా, కలిపేసేస్తానమాట. ఇదిగో నూనె తక్కువైందని మళ్ళీ మరి కొంచెం ఇంగు నూనె కాస్తున్నాను. కాచేసి కలిపేసి పోసేస్తాను. నిజంగా అండి, ఇవాళ మా భోజనం అయితే అమృతమే.
అది ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను స్టార్టింగ్లో. ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. నిజంగా నేను చెప్పాను అని కాదు, అంత అద్భుతంగా ఉంది మాగాయ పచ్చడి. తింటే మీరే అంటారు. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి తొందరగా, సీజన్ అయిపోకుండా అన్నమాట. ఎందుకంటే మళ్ళీ వానలు వచ్చేస్తాయి కదా, అందుకోసమని ముందే చెప్పేశారంటే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.